అప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలి. నాకు ఆహ్, అంటే నేను షూట్‌లో వర్క్ చేసేటప్పుడు లైట్‌మ్యాన్స్ చూసి నాకిది ఎప్పుడు తెలిసిందంటే, నేను తర్వాత ఇంకొక సీరియల్ కమిట్ అయ్యి నాకు వర్క్ చేస్తున్నప్పుడు నాకు డైరెక్టర్ గారు చెప్తే నేను షాక్ అయ్యాను. లైట్‌మ్యాన్స్ చూసి వీళ్ళు పలానా క్యారెక్టర్ కావాలి అనంటే, మేము చేస్తున్నాము, మల్లేశ్వరి అనే సీరియల్‌లో చేస్తున్నాము, ఆవిడ చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి ఒక లైట్‌మ్యాన్ చెప్తే, వాళ్ళు తర్వాత చూసి నాకు కాల్ చేశారు. కొన్ని రోజులు అయిపోయాక తర్వాత, మేడం మిమ్మల్ని ఎవరు రిఫర్ చేశారు తెలుసా అంటే, ఎవరండి అని అంటే లైట్‌మ్యాన్ చేశారు. అవునా? నేను షాక్ అయినా. అంటే ఇంత గమనిస్తారా? నేను షాక్ అయినాననమాట. అవునా? తను చెప్తే మేము తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యామండి అంటే, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అమ్మ క్యారెక్టర్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు తమిళ్లో దూరం అవడం, లేకుంటే తమిళ్లో చేయకపోవడం అనేది మిస్ అయినట్టే కదా? మిస్ అయినట్టేనండి. అంటే నేను ఇదొక్కటే చేశానండి. ఓన్లీ నువ్వు నేను ప్రేమనే చేశాను. మదర్ రోల్. సో అందుకే ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని మూవీస్ చేద్దాము. ఓకే ఫైన్, ఇదే మదర్ రోల్, కొన్ని మూవీస్‌లన్నా చేద్దాము అని చెప్పి అదే చూస్తున్నాను. వస్తున్నాయి ఆఫర్స్ వస్తున్నాయి సీరియల్స్‌లో కూడా. నేను అదే చెప్తున్నాను కదండి, కొంచెం చేంజ్. ఇదే మదర్ అయినా ఆ మదర్‌లో అయినా సరే కొంచెం చేంజ్ చూసుకుంటున్నాను అంతే. ఇప్పుడు తమిళ్ అనేది ఒక లాంగ్వేజ్ ని పక్కన పెట్టడం, దాన్ని దూరం చేసుకోవడం వల్ల చాలా వరకు పాత్రలు పోయినట్టే. అంతే కదా? మేబీ అందులో కూడా అమ్మ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా. అవును అవును అవును. అప్పుడు లేదండి, అప్పుడు నేను హీరోయిన్ చేస్తున్న టైం అది. నేను మొన్న రీసెంట్గా నువ్వు నేను ప్రేమలో మదర్ రోల్ చేశాను. అంతకు ముందు వరకు నేను హీరోయిన్ రోల్స్ చేశాను. ఆ టైంలో ఆయన అడిగారు అనమాట, ఇదే హీరోయిన్గా మీరు రావచ్చు, ఇక్కడ ఈ సీరియల్ వర్క్ చేసుకోండి, అక్కడ చెన్నైలో అక్కడ వర్క్ చేయండి అని. నేను వద్దన్నాను. ఓకే. సో ఇప్పుడు అమ్మ క్యారెక్టర్లు అనగానే మన దగ్గర కనిపించేవన్నీ కూడా ఒక విలన్ రోల్ అనేది. యు టేక్ ఎనీ లాంగ్వేజ్, అందులో మీరు ఎలా అయితే సాఫ్ట్ నేచర్ తో ఉన్నాయి అనేది కొంచెం చాలా తక్కువ కనిపిస్తాయి. అంతే కదా? ఎక్కడండి? ఏ సీరియల్లో అయినా, ఏ లాంగ్వేజ్ అయినా అమ్మ క్యారెక్టర్ అంటే కొంచెం సాఫ్ట్ నేచర్ తో ఉన్నవి తక్కువే ఉంటాయి. ఎంతసేపు మనం అందులో చూస్తే ఎత్తులు పై ఎత్తులు వేయాలి, ఒక ట్రిక్స్ ప్లే చేయాలి అనేది, దాంట్లోకి లాగాలి అనేది, ఒక కుట్రలు చెయ్యాలి, చివరికి హత్యలు కూడా చేయాలి, అత్తలు లేకపోతే అమ్మలు, ఇలాంటి రోల్స్ అనేవి ఉంటాయి కదా. ఆ రోల్స్ అవన్నీ చూసినప్పుడు బయట వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయి? మీకు ఆ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుందా? నాకు ఇది నేను ఈటీవీలో సంఘర్షణ అని ఒక సీరియల్ చేశానండి. ఫస్ట్ డైలీ సీరియల్ ఈటీవీకి సంఘర్షణ. అయితే సంఘర్షణలో ధరణి, డాలీ, పింకీ, ఇలా ధరణి అమ్మాయి హీరోయిన్. తను పెద్దయ్యాక ఉదయభాను గారు చేశారు. అయితే ధరణికి ఫ్రెండ్స్ అనమాట. ఈ 4 క్యారెక్టర్స్ ఇంపార్టెంటే. అయితే ఆ అమ్మాయి పల్లెటూరు నుంచి వస్తుంది. ధరణి అనే అమ్మాయి పల్లెటూరు నుంచి వస్తుంది. వీళ్ళని, అది బోర్డింగ్ స్కూల్ అనమాట. ఇంకా ఈ అమ్మాయిని టీజ్ చేయడము, ఈ అమ్మాయిని హరాస్ చేయడము, నీకు ఫోక్తో ఎలా తినాలో తెలియదు అని ఈ అమ్మాయిని ఏడిపించడము, ఊరికే ఇలా అమ్మాయిని టీజ్ చేస్తూ అలా అమ్మాయిని చేస్తూ ఉంటే, కొద్ది రోజులు అయిన తర్వాత ఆ అమ్మాయి బిహేవియర్ చూసి వీళ్ళు చేంజ్ అయ్యి, లేదు ఈ అమ్మాయి చాలా మంచిది, తినని చాలా ఇబ్బంది పెట్టాము, ఫ్రెండ్లీగా ఉందాము ఈ అమ్మాయితోటి అని తర్వాత ఫ్రెండ్స్ అయిపోతారు. ఈ పర్టికులర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అమ్మాయిని ఫస్ట్ ఎరైజ్ చేసేది అది. నేను అప్పటికి టెలికాస్ట్ అవుతుంది. నేను స్కూల్కి వెళ్తుంటే ఒక పెద్ద ఆవిడ, నాకు తెలియదు ఆవిడెవరో, ఆవిడ వచ్చి, బుద్ధునా నీకు, నువ్వు పిల్లవే, అది కూడా పిల్లనే కదా, చిన్న పిల్లనే కదా, ఎందుకు ఏడిపిస్తావు అమ్మాయిని? నాకు అర్థం కాలేదు, ఎందుకు అంటుంది ఈవిడ నన్ను, ఎందుకు అసలు నేను దేని గురించి మాట్లాడుతుంది నాకు అర్థం కాలేదు. ఇంకా అసలు నాకు స్కూల్కి టైం అయిపోతుందండి, ఈవిడ ఒకటే తిడుతుంది. ఇంకా నన్ను తిడుతుంటే ఇంకా నేను ఇంటికి వచ్చాక చెప్పాను, నాన్న ఇలా నన్ను ఒక ఆవిడ తిట్టారు అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ అదేంటి అని అంటే, నీకు అర్థం అవ్వట్లేదు, అంటే అంత బాగా రీచ్ అయింది నీ క్యారెక్టర్ అంది, నీకు అంత బాగా అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అది లేదు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఆవిడ బాగా ఇన్వాల్వ్ అయిపోయారు చూసారు నాన్న. సో నిన్ను నిజంగా నువ్వు తనని ఇబ్బంది పెట్టావు అని చెప్పి నిన్ను వచ్చి గట్టిగా తిట్టారంతే, ఏం లేదు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అంత బాగా రీచ్ అయింది నీ క్యారెక్టర్ ఇంకా అని. సో అది
అంటే ఒక్కొక్క మీరు అన్నట్టుగా ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఉంటుంది. ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ అలా ఇంపాక్ట్ చూపించింది. నేను కొంచెం పెద్దగా హీరోయిన్ క్యారెక్టర్స్ చేశాక ఇలా ఏడుస్తూ ఒకరోజు బాగా కళ్ళు మండిపోయినాయండి. గ్లీజన్ పెట్టుకొని ఏడ్చి నేను తూర్పు వెళ్ళేరాయిలో అనిల్ సార్ డైరెక్టర్ గారు, సార్ నాకు కళ్ళు మంట పెడుతుంది సార్ అంటే అప్పటికి 3 days నుంచి ఏడుస్తూనే ఉన్నారా? గ్లీజరిన్ సీన్స్ అయితే సార్ కళ్ళు మంట పెడుతుంది సార్, అసలు ఒక స్టేజ్ వరకు వస్తాయండి న్యాచురల్ టీయర్స్, ఏమొస్తాయి డే అంతా ఏమొస్తుంది. అయితే నేను అంటే సార్ అన్నారు అప్పుడు, అమ్మ హీరోయిన్ హ్యాపీగా ఉంటే టీఆర్పీ రాదమ్మా. నేను షాక్ అయినా అసలు సార్ అలా, హీరోయిన్ హ్యాపీగా ఉంటే టీఆర్పీ రాదమ్మా, హీరోయిన్కి కష్టాలు బాధలు ఉంటేనే టీఆర్పీ వస్తుంది. అలా దాని తర్వాత అంటే ఇప్పుడు నేను చేసిన లాస్ట్ ఈ మదర్ రోల్లో కూడా కొంచెం మీరు అన్నట్టుగా సింపతి, సాఫ్ట్, అయ్యో నా బిడ్డ ఎలా, అయ్యో నా బిడ్డ జీవితం ఏమైపోతే, నా బిడ్డ ఎలా, ఇదే ఉంటుంది. అదే ఒక కష్టాలు కన్నీళ్లు ఉండాలి, అట్ ద సేమ్ టైం అక్కడ విలనిజం అనేది కూడా చూపించాలి. అది కూడా మేల్ క్యారెక్టర్స్ కాకుండా ఫీమేల్ క్యారెక్టర్స్, అందులోనూ అమ్మ అత్త ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగా కనెక్షన్ అనేది ఉంటుంది. యూజువల్ గా సినిమాల్ని చూసి చెడిపోతున్నారు అంటారు కదా, సీరియల్లో కూడా సమాజంలో ఏమున్నాయి వాటిని మేము చేస్తాం అంటారు, సీరియల్లో చేసిందే ఇక్కడ మేము చేస్తున్నాము అనేది ఒక కాంట్రాస్ట్ ఉంటుంది కదా, అలా కనిపిస్తూ ఉంటుంది. ఉంటది కొంచెం. అంటే చెప్పాలంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా అవేర్నెస్ ఎక్కువ వచ్చేసింది. ఎక్కడో దగ్గర ఏదో ఒకటి ఇష్యూ జరుగుతూనే ఉంది. అంటే ఇండస్ట్రీ మీడియా ఏంటి అంటే వీళ్ళు తొందరగా హైలైట్ అయిపోతారండి. బయట జరిగే ఇష్యూస్ నిజంగా మీరు అన్నట్టుగా ఇంతకన్నా భయంకరంగా ఉన్నాయి. మచ్ బెటర్ ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. ఇండస్ట్రీలో ఉన్న మనుషులు కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నేను ఒక్క ఆర్టిస్టుల గురించే చెప్పట్లేదండి, ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్. అసలు నిజంగా చెప్తున్నానండి, ఇండస్ట్రీ ది బెస్ట్ అసలు బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఆర్టిస్టులకి ఇప్పుడు నేను చేసిన నెంబర్ 1 మూవీ దగ్గర నుంచి స్టిల్ టుడే ఆర్టిస్టులు ఆన్ స్క్రీన్ తప్పించి ఆఫ్ స్క్రీన్ యాక్ట్ చేయడం 99% రాదండి ఎవరికి. చాలా నేను కలిసిన వ్యక్తులు నాకు అలానే ఉన్నారు. నేను పర్సనల్గా నేను చూసింది కూడా, అంటే ఆఫ్ స్క్రీన్ పెద్దగా ఇది చేయడం, మోసాలు చేయడం ఇవన్నీ రాదు. వీళ్ళు మోసపోతారు ఇంకా, కానీ చేయడం మాత్రం రాదు వీళ్ళకి. అందరూ అలాగే ఉన్నారంటారా? అందరూ నేను అదే చెప్తున్నాను, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తా కదండి. సో నా ఎక్స్పీరియన్స్ వరకు నేను చూసాను. అందరినీ అంటే ఆఫ్ స్క్రీన్ ఇచ్చేయడం నేను ఎవరిని చూడలేదు. ఇంకా టెక్నీషియన్స్కి ఇదేమైనా కానివ్వండి, వాళ్ళకి ఆ వర్క్ తప్ప ఇంకా తెలియదు, వేరే తెలియదు. నేను చాలా మందిని చూసానండి, లైట్ మ్యాన్స్ని కూడా. లేనప్పుడు పాపం ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ ఇంకొక దానికి వెళ్ళలేరు. నాకు అంటే ఇండస్ట్రీ అమ్మాయి కదా, ఇది కదా, అట్లా ఏమన్నా అంటే కూడా అంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఇంతకన్నా దారుణంగా ఉన్నారు బయట, మీరు ఎందుకు ఇండస్ట్రీని అంటారు అని అనిపిస్తుంది నాకు. ఎందుకు నేను ఒక 2-3 సార్లు అంటాను కూడా, మేము మచ్ బెటర్ అనిపిస్తుంది నాకు. అంటే నేను చూసినంత వరకు నెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు నాకు ఏ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను చూడలేదు. అంత ఇదిగా అంటే కో ఆర్టిస్టులు కూడా వేరే ఇలాగా నేను చూడలేదండి, నాకు అవ్వలేదు, నేను చూడలేదు.